హలో మిత్రాన్స్, వెల్కమ్ టు డే 6 ఛాలెంజ్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే సెట్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్ట్ బయ. ఇంటర్సెక్ట్లో ఏంటంటే రెండు టేబుల్స్లో నీకు ఏదైతే కామన్ డేటా ఉందో అది అవుట్పుట్ కింద తీసుకుంటావు. టేబుల్ 1లో 1 2 3 ఉంది, టేబుల్ 2లో 2 3 4 ఉంది. అప్పుడు నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? 2 3 అనేది వస్తుంది. అంటే రెండు టేబుల్లో నీకు కామన్ ఉన్న వాల్యూస్ని అవుట్పుట్ కింద ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ ఆల్ బయ. యూనియన్ ఆల్ అనేది యూనియన్కి ఆపోజిట్ అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తుంది అంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ని కూడా మనం తీసుకుంటాం అవుట్పుట్లో. నీకు టేబుల్ 1లో 1 2 3 4 ఉంది, టేబుల్ 2లో 2 3 4 ఉంది. అప్పుడు నీకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 1 2 3 4 2 3 4. అంటే నీకు రెండు టేబుల్లో ఉన్న డూప్లికేట్ ఎలిమెంట్స్ని కూడా మనం ఇందులో అవుట్పుట్ కింద తీసుకుంటామని. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్ట్ బయ. ఎక్సెప్ట్ మనం మైనస్ అని కూడా అంటామన్నమాట. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే నీకు రెండు టేబుల్స్లో ఏదైతే కామన్ ఉందో అది తీసేసి మిగతా డేటాని రిజల్ట్ కింద ఇస్తుంది. ఇది కంప్లీట్లీ ఆపోజిట్ టు ఇంటర్సెక్ట్. ఫస్ట్లీ యూనియన్ అంటే ఏంటో చూసేద్దాం భయ. యూనియన్ అంటే ఏం లేదు, రెండు టేబుల్స్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ని తీసేసి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. అంటే టేబుల్ 1లో నీకు 1 2 3 ఉంది, టేబుల్ 2లో 2 3 4 ఉంది. నీకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 1 2 3 4 వస్తుంది. అంటే నీకు టేబుల్ 1లో ఉన్న 2ని టేబుల్ 2లో ఉన్న 2ని రెండింటిని ఒక 2 కింద తీసుకుంటాం. అంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్